హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అవుతుంది కదండి వీడియోస్ చేయక. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. గ్యాప్ ఎందుకు వచ్చింది, దానికి రీజన్ ఏంటిది అనేది మీకు దీనికి రిలేటెడ్ వీడియో అనేది కమింగ్ సూన్ లో వస్తుంది. మీరు దాన్ని చెక్ ఇట్ అవుట్ చేయొచ్చు. నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ పిల్లలకి హెల్త్ బాగాలేదనేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. యాక్చువల్లీ పిల్లలకి చెప్పలేదు హాస్పిటల్ కని, చెప్పుకుంటే మా పెద్దదైతే అస్సలు హాస్పిటల్కి రాదు, ఏడుస్తుంది బాగా. అందుకే బయటికి వెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళాము. వెళ్తున్న దారిలో పెట్రోల్ కూడా కొట్టించుకొని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా ఇంటికి దగ్గరలో 30 to 40 meters డిస్టెన్స్ అనమాట మా ఇంటికి. అక్కడ మినీ ట్యాంక్ బండ్ అని అంటారు, గుండ్లోపోచంపల్లి మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తారు అనమాట. చాలా బాగుంటది వ్యూ. నైట్ లో మాత్రం లైటింగ్స్ తో ఫుల్ ఉంటది. దానికి ఆపోజిట్ లో ఇక్కడ కాంప్లెక్స్ లు అండ్ విల్లాస్ అవన్నీ ఉంటాయి, హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి అనమాట. బాగా డెవలప్మెంట్ అయిపోతుంది ఈ ఏరియా మొత్తం అనేది. ఇంతకు ముందు వేరేలా ఉండదు, ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఇంకోటి ఇక్కడ ఫుట్పాత్ కనిపిస్తుంది కదండి, దీన్ని మొత్తం వెజిటేబుల్ మార్కెట్ అవుతూ ఉంటది ఎవ్రీ సండే. సో మార్కెట్ కి మాకు అనేది ఇబ్బంది ఏం లేదు, మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మేము మార్కెట్ అనేది అక్కడ చేస్తాం. ఇప్పుడు వెళ్తున్న దారిలో మాకు సిఎంఆర్ హాస్పిటల్ అనమాట. 3 to 4 kilometers ఉంటుంది మా ఇంటి నుంచి, దగ్గరనే, ఫుల్ లాంగ్ ఏం కాదు. అక్కడ మాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సిఎంఆర్ ఆర్చ్ అనమాట. దీని పక్కన హాస్పిటల్ ఉంది, దాని పక్కనే ఇన్స్టిట్యూట్ ఉంది అనమాట. ఇక లోపలికి వెళ్ళగానే ఇక్కడ పార్కింగ్ స్లాట్ అనేది ఉంటుంది, మనం పార్కింగ్ చేసేసుకొని లోపలికి అనేది వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ చేసేసుకొని మేము లోపలికి అనేది వెళ్తున్నాము. నేను చిన్న పాపని ఎత్తుకొని లోపలికి వెళ్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మెయిన్ ఎంట్రెన్స్. ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్ళి మనకి రైట్ సైడ్ లో ఓపీ సెక్షన్ అనేది ఉంటది. మనం అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డు అండ్ అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకైతే ఓపీ ఇస్తే సరిపోతుంది. లేని వాళ్ళు మొబైల్ నెంబర్ అండ్ లొకేషన్ మీరు ఎక్కడ ఉంటారని చెప్పేస్తే మనకు ఓపీ అనేది ఇచ్చేస్తారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని నేను, కానీ ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ నేను ఓపీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నా అదృష్టం బాగుంది, ఓపీ సెక్షన్ అంత పెద్ద లైన్ లేదు, చిన్న లైన్ ఉంది. ఓపీ తీసుకుని డాక్టర్ కన్సల్ట్ అయ్యాక డాక్టర్ అనేది పాప వెయిట్ అవన్నీ చెక్ చేసుకొని దానికి కావాల్సిన మెడిసిన్ ఇచ్చారు. యాక్చువల్లీ లోపల వీడియోస్ అనేది నాట్ అలౌడ్ అనమాట, అందుకే నేను వీడియో అనేది తీయలేదు. వీడియో తీయలేము, బయట కూర్చున్నాం అనమాట. కన్సల్టేషన్ అయిపోయినాక మా హస్బెండ్ వచ్చేసి టాబ్లెట్స్ తీయడానికి లైన్ లో ఉన్నారు. అండ్ ఇక్కడ నేను మా పిల్లలు ఫుల్ బోర్ వచ్చేస్తుంది. యాక్చువల్ గా నేను ఈరోజు కిచెన్ ఆపేసి ఫుల్ నైట్ అన్ని ఫుల్ ఆర్డర్స్ వచ్చేసరికి చాలా నిద్ర వస్తుంది. అయినా కానీ పిల్లల కోసం తప్పదు కదా, వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ మా పాపకి ఫుల్ దాహం అవుతుంది. దానికి పాపం అసలు ఇంత కూడా ఎనర్జీ అనేది లేదు, ఎనర్జీ ఫుల్ డ్రాప్ అయిపోయింది. కొన్ని వాటర్ ఇస్తే కొన్ని వాటర్ తాగి అట్లనే పడుకుంది, నా మీదనే పడుకుంది. నేను మా బుడ్డది కాసేపు ఆడి ఉన్నాము. నైట్ అంతా ఆర్డర్స్ వచ్చే వరకు ఫుల్ నిద్ర వస్తుంది నాకు కూడా. అట్లా కాసేపు టైం పాస్ చేశాను. పాపం పెద్దది కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది, దానికి హెల్త్ అస్సలు బాగాలేదు, అసలు ఓపిక కూడా లేదు. అట్లే నా మీద పడుకుంది. ఇక వాళ్ళ ఫాదర్ వచ్చేసి టాబ్లెట్స్ తీసుకురావడానికి వచ్చేసారు. టాబ్లెట్స్ తీసుకుని డూ లైక్ అండ్